ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థాయి ఉత్పత్తి అవుతా ఉంది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాద్, గద్వాల మిర్చి పంటకు సంబంధించి రోజు రోజుకు పెట్టుబడి పెరుగుతూ ఉన్నాయి. ఎగుమతుల వరకు ధర పలికింది. కానీ ఈ సంవత్సరం ఒకేసారి సగానికి అంటే 13,000 నుంచి 14,000లో తీవ్రమైనటువంటి నష్టపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం పడిపోయి అధికారులు, పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మన రాష్ట్రంలో పండించే మిర్చి ఉత్పత్తులకు పెంచే విధంగా అవకాశం ఉంటుందని, మిర్చికు కింటాకు 25,000 రూపాయలు ధర చెల్లించాలని, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, నిజామాబాద్లో కానీ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల భూముల్ని మరి మాస్కు రాకుండా ఆపేసింది. దానికి సంబంధించి బోర్డు భూములు నిజామాబాద్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశు పద్మ గారికి, రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన మహబూబాబాద్ జిల్లా నుంచి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమైన కామ్రేడ్స్, జిల్లా మహాసభ జరుపుకున్నాము 100 మందితోని. ఆ జిల్లా మహాసభకు మన రాష్ట్ర 2000 కానించే నేను అధ్యక్ష కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఇది 3వ సారి. ఎందుకంటే టీవీ సోదరులు గారు ఉన్నప్పుడు కాంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ప్రతిసారి మన రైతు సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి అంటారు. ఎక్కడ బలోపేతం జరుగుతుంది? ఏదో నేను విమర్శ చేసి ఆత్మవిమర్శ చేసుకుంటాను. ప్రతిసారి మనది చేయాలని చెప్పిస్తాను. ఇప్పుడు మన గోవింద గారు చెప్పాడు, మేము బలపడి 2000 రోజు పెట్టినాం. జిల్లా మహాసభ మనతో ఆ రోజు టీవీ సోదరులు గారు వచ్చారు. అసలు పోరాటాలు ఇప్పుడు జరగట్లేదు. వరంగల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రామకృష్ణ గారు మన హన్మకొండ మార్కెట్ లో రైతులకు మార్కెట్ దోపిడీ జరుగుతుంటే కూడా వచ్చి ఆధ్వర్యంలో మార్కెట్ పై పబ్లిసిటీ ధ్వసం చేసేసి అప్పుడు అది పేపర్లో, మీడియాలో, దేశం మొత్తం కూడా మన రైతు సంఘం అందరు కూడా మనం పోయి అమలు చేయాలి. పోరాటం అంటే ఒక సిపిఐ రైతు సంఘం చేసిందని చెప్పేసి పేపర్లో కూడా అందరూ కూడా జరిగారు. వాళ్ళ మీద కేసులు కూడా పద్నాలుగు చెప్పారు. ఒకరిద్దరిని కొడితేనే మనం ఏదో భయం అనేది ఉండదు. ఏ పెస్టిసైడ్ షాప్ అయినా కూడా రైతు లేని రాజ్యం లేదు. ఈ దేశంలో 180 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడతారు. కాబట్టి మరి అసలు పోరాటాలు మనం చేసి కూడా ఇంకోటి ఏంటంటే మన నిర్మాణ లోపం కూడా మనం 2-3 మాటలు చెప్తారు. దాన్ని వేరే తీరంగా కూడా తీసుకురావద్దు. ఎందుకంటే నేను మనం 3 రోజుల నుంచి మరి నిజామాబాద్ పెట్టి మనం ఖర్చు చేస్తుంటే మరి మనం వచ్చినాం. నేను సాయంత్రం కాల్చి బాధ అనిపిస్తుంది. నిన్న పొద్దున చూస్తుంటే ఈ సభ మొత్తం నిండింది. ఇప్పుడు చూస్తుంటే సగం సీట్లు ఖాళీగా అనిపిస్తుంది. మరి ఎందుకు మనం ఇట్లా నిర్మాణ లోపంగా ఉంటాను? రాబో రోజుల్లో ఈ నిర్మాణం లేకుండా మంచి నాయకత్వం, ఎందుకంటే ఎవరైతే పనిచేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు పద్మగా చెప్పారు. ఎవరైతే వాళ్ళని నేను అటెండెన్స్ తీసుకోవడానికి కూడా చెప్పాను. మరి అది తీసుకోలేదో నాకు కలదు. కానీ రాబో రోజుల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మంచి ఎన్నుకొని ఈ రాష్ట్రంలో మరో సంఘానికంటే మన రైతు సంఘమే బలోపేతంగా ఉండాలన్నట్టుగా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు పద్మగా చెప్తారు, మనకు రైతన్న డైరీలు నాగేశ్వర గారు మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్తారు. గతంలో నేను 100 డైరీలు తీసుకుని రాబో రోజుల్లో అసలు ఏమీ లేకుండా మన రైతు సంఘం ముందుకు పోవాలంటే చిన్న జరగకుండా రాబో రోజుల్లో ఈ రైతు సంఘాన్ని ముంగడు పోవాలని చెప్పేసి ఇవాళ నేను తప్పుగా మాట్లాడితే దీన్ని అనుభవించొద్దని అని అనుకోవద్దని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్పేస్తూ ముగిస్తున్నాను. పథకాన్ని ప్రారంభించింది. చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని, కానీ పథకం రైతుల కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలకే లాభం చేకూర్చింది. దీంతో 3 రాష్ట్రాలు బయటికి వచ్చి విధంగా మన తెలంగాణ రాష్ట్రం మాత్రం 2020 సంవత్సరంలో బయటకు వచ్చింది. అప్పటి నుండి తెలంగాణలో ఎటువంటి పంటల బీమా పథకాలు లేవు. దీనివల్ల రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి 2019-20 సంవత్సరాలు తెలంగాణలో 10,34,000 మంది ప్రీమియం చెల్లిస్తే కేవలం 3,24,000 మందికి మాత్రమే పరిహారం అందింది. అది కూడా అరాకొరగా పరిహారం అందింది. దీని స్థానంలో కొత్త పంటల బీమా పథకాన్ని
తీసుకొస్తామని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. 2024 వరకు 4 సంవత్సరాలు 8 పంటల కాలాలకు ఇటువంటి పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముందు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతులకు ఉపయోగపడే పంటల బీమా పథకం తీసుకొస్తుందని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పంట కాలాలు పూర్తయినా ఎటువంటి పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకాన్ని మళ్ళీ తిరిగి చేయలేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, కేవలం కంపెనీలకు మాత్రమే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి రాష్ట్రంలో తరచుగా అధిక వర్షాలు, వరదలు, వైరస్లు, చీడపీడలు, వర్షాభావం తదితర కారణాలతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడులు పెట్టి చేతికొచ్చిన పంటలు కోల్పోతున్నారు. రైతుల స్థితిలో రైతుల ఆత్మహత్యల సంఘటనలు పరంపరస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు సంఘాలతో, వ్యవసాయ నిపుణులతో చర్చించి రైతులకు ఉపయోగపడే సమగ్ర పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభించాలని, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పూర్వ మహాసభలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తీర్మానాన్ని ఈ మహాసభలో మేము ప్రవేశపెడతా ఉన్నాం. ఆమోదంగా బట్టి అందరూ తప్పకుండా తెలియజేసుకుంటాం. కాబట్టి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉంటున్నప్పటికీ మనం లేదు, ఎస్కేఎం ప్రోగ్రాం నడుస్తలేదు. ఖచ్చితంగా మన రైతాంగం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా మన రైతాంగం యొక్క నిర్మాణం, ఇక్కడ 27 జిల్లా మండలాలు ఉంటే మనము దాదాపు 28 జిల్లాలో మండల కమిటీ వేసుకొని 20 మండల కమిటీ వేసుకొని 8 మండల కమిటీలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 కన్వీన్ కమిటీ వేసుకున్నాం. 40 శాఖలు జరుపుకున్నాం. మనకి ఇక్కడ 5,000 సభ్యత్వాన్ని రాష్ట్ర కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఇంకా మహాసభ నాటికి మిగిలిన సభ్యత్వాన్ని కూడా మేము 10,000 కోటా ఇచ్చారు. మేము మాకు జాతీయ మహాసభ నాటికి పూర్తి చేస్తామని చెప్పినాం. మన మార్చి 10 నాడు జిల్లా మహాసభను జరుపుకున్నాం. అందులో 21 మందితోటి కమిటీ వేసుకొని 9 మందితో కార్యవర్గాన్ని చేసుకున్నాం. నేను 3వసారిగా జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో రాకడము నిజామాబాద్ జిల్లాలోనే మనం ఒక మహా ఆహ్వాన సంఘంలో కరపత్రం వేసుకున్నాం. ఆ కరపత్రం మీద ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, అది గోధన్ షుగర్ ఫ్యాక్టరీ NCSL. ఆ షుగర్ ఫ్యాక్టరీకి మేము అధికారంలోకి వస్తే తిరిగి తెరిపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము దాన్ని తెరిపించలేదు. అక్కడ చేస్తున్నటువంటి కార్మికులను కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ మహాసభ తెరిపించడానికి తీర్మానం చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాయి. ఇంకొకటి, ఈ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చింది, ఖాళీ బోర్డు ఇచ్చింది. కానీ ఆ పసుపు బోర్డుకి ఎలాంటి నిధులు కానీ ఇవ్వలేదు. దానికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని అది కూడా తీర్మానం చేయాలని తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడో సభలకి అధ్యక్ష వర్గంగా వస్తున్న అధ్యక్ష వర్గానికి, అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష పద్మ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ గడవకాల ఆయకట్టు ప్రాంతంలో, అట్లాగనే SRSP మూసీ నది ప్రాజెక్టులో దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో 70% ప్రధాన పంట వరి పంట పండిస్తున్నారు. దీనికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులు సక్రమంగా రావట్లేదు. మరి ఇప్పుడు యాసంగి కోతలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మరి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వమే ఈ పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒకటి. తర్వాత దాంట్లో మిల్లర్స్ అడ్డగోలుగా కొనుగోలు చేసి తూకం పేరిట 2 కేజీలు 3 కేజీలు తరుగు తీసేస్తున్నారు. ఇది అన్నింటినీ
కానీ కనీసం కౌలు కార్డు ఇస్తే వాళ్ళు ఎవరైతే కౌలుకి మన పొలాలు చేస్తారో యజమానులన్నీ వాళ్ళు అమ్ముకునేటప్పుడు రైతుల పేరు మీద దాని వేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళ పేరు మీద అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి డబ్బులు పడ్డా కూడా కౌలు చేసే రైతులకు ఇవ్వటం లేదు. అట్లనే పంట నష్టం జరిగినప్పుడు కూడా మన వర్షాకాలంలో అగస్టులు వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు చెప్తే ఆ కోలాడ మండలంలో ఒకే రోజు 4 గంటల్లో 38 సెంటీమీటర్ల వర్షం పడి చాలా వరి పొలాలు పట్టకపోతే పట్టుపోయిన వాటికి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చింది. దాంట్లో ఎక్కువ కౌలు రైతులు ఆ వచ్చిన డబ్బులు కూడా కొంతమంది రైతులకు ఇచ్చారు, కొంతమంది కౌలు రైతులు కూడా మన రైతులకి కౌలు రైతుల మధ్య తగాదాలు జరిగింది. కాబట్టి మన ప్రధాన డిమాండ్ ఏంటంటే కౌలు రైతులకి వాళ్ళకి ఖచ్చితంగా మిగతా రుణ సౌకర్యం కల్పించకపోయినా రైతు భరోసా ఇవ్వకపోయినా కనీసం కౌలు గుర్తింపు కార్యక్రమాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ప్రసాద్ గారు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు కూడా తప్పకుండా ఎత్తురోసి పెంచుకున్న చేడులోని కాపులకి ఎదుగుతున్న పొలము కేసే ఎడుగుల నకిలి పంట సేల ఒంటి మీద జల్లె మందులు నకిలి ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచానికి అన్నమైనందుక నగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యలోడు అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మలోడు రైతు కన్నా నిజాయితున్న మనిషి ఎవ్వరు లోకమంతా వెతికి చూడ ఉండడెక్కడు సాటి మనిషి మేలుకోరి భూమి పుత్రుడా సాగుతున్న సాగుకోరి ప్రభుత్వమెందుకో నగరి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరగనోడు పొద్దు కొడుకు ధ్యాస తప్ప వెన్నుపోటంటే తెలియనోడు కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కొండ నాలు ఆలని ఆపలేని ఆదుకొని దేశ ప్రజలని అడుగు 32 మంది కార్యదర్శి నివేదిక మీద చర్చలలో పాల్గొన్నారు. బాబు మాట్లాడబాకండి, మీరు కొద్దిగా సౌండ్ పెట్టినారు. చర్చలలో నివేదిక మీదనే కాక మన సంఘ కాబట్టి అక్కడ కూర్చుని రావాలి, వెనక కూర్చుని సలహాలు ఇవ్వాలని నేను అనుకున్నాను. ఆ మేరకు మీ అందరి నుంచి మంచి సూచనలు వచ్చాయి. స్థానికంగా రైతాంగ సమస్యలతో పాటు గతంలో మనం పోరాడి వెనుకకు నెట్టిన ఒక చట్టం కూడా తీసుకొచ్చిన మైక్రో ఫైనాన్స్కు సంబంధించి మళ్ళీ ఆనాడు ఆగిపోయినా తిరిగి వివిధ రూపాలలో వివిధ పేర్లతో మన రైతు మహిళలని రైతులను ఆర్థికంగా విపరీతమైన వడ్డీ భారం
ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో వీటికి సంబంధించి కూడా ఎట్లా మన పోరాటాన్ని ఒక మంచి పాజిటివ్గా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను చాలా సంతోషపడుతున్నాను. దీనికి ఒక్కటి, ఆయా జిల్లాలలో మార్కెట్ దోపిడీకి వ్యతిరేకంగా కానీ రైతులకు సంబంధించి ధరణి సమస్యల సమయంలో కానివ్వండి, మన రైతు సంఘాలు స్థానికంగా పంటలు ఎండిపోయినా వదలలేకపోయాం. స్థానిక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి కార్యక్రమాలను రూపొందించుకోవాలా అని మనకు గైడెన్స్ ఇప్పటి నుంచి కాదు, రైతు సంఘంలో మనం కొనసాగుతున్న ఈ అన్ని సంవత్సరాలలో జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుంచి ఈ పిలుపు ఇవ్వబడింది. దాన్ని అమలు చేయటంలో జాప్యం, నిర్లక్ష్యం జిల్లా స్థాయిలలో కొనసాగుతుందా లేదా ఆయా జిల్లాల నాయకత్వం ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ అందరము కలిసి ఉన్నాము, ఇంకా బాగా చేయాలి అన్న తపన, కోరిక మంచిది. దీనిని ఆచరణలో అమలు చేయటానికి పూనుకుందాము అన్నది నా మొదటి సూచన. మీ అందరూ మాట్లాడిన దానిపై నాకు వచ్చిన ఆలోచన, నా స్పందన ఇది. మీరు చెయ్యాల్సిన సమయాన్ని వినియోగించుకోకుండా బాధపడ్డా, ఆవేశపడ్డా ఉపయోగం లేదన్నది నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ అందరికీ మీ జిల్లాలలో జరిగిన ఏదైనా సంఘటనలు నేను చూడగానే వెంటనే ఫోన్ చేస్తాను. అప్పటికి ఇంకా ఆయా జిల్లాల నాయకత్వం చూడను కూడా చూడదు. మన ప్రజాపక్షం పత్రికతో పాటు ఇతర పత్రికలు, సోషల్ మీడియా విషయాలకి పూర్తి స్థాయిలో హాజరవుతున్నారా? కార్యవర్గాలకు హాజరవుతున్నారా? అక్కడికి ఆన్లైన్ మీటింగుల ద్వారానైనా మీ అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఈ సమావేశాలలో మనం ఒకళ్ళకొకళ్ళం పూర్తి స్థాయిలో చర్చల ద్వారా నిర్ణయాలకు రావాలి అని ఆన్లైన్ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ మీటింగ్లకు కూడా హాజరు కావడం కొద్దిమందికి ఇబ్బందిగా ఉంది. నేను ఇక్కడికి ఎందుకు మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నానంటే, రెండవసారి కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మాట్లాడుతూ ఎంత పటిష్టవంతంగా మన సంఘం ఉండాలో, ఎంత ఇతరులను ప్రభావితం చేసే అంత గొప్పగా మన కార్యక్రమాలు ఉండాలో అని అందరూ భావించారు. మాట్లాడిన 32 మంది. సంతోషమే. ఇప్పటి నుంచైనా మనము చాలా క్రమబద్ధంగా పనిచేసుకోగలిగితేనే, చాలా కంటిన్యూస్గా రైతులను చైతన్యపరచగలిగితేనే విజయం సాధించగలుగుతాం. లేకపోతే లేదు. ఈ మహాసభకు మహిళా రైతుల్ని తీసుకురమ్మని అడిగాం. ఎంతమంది వచ్చారు? దేని ద్వారా వాళ్ళకు మనకు సంబంధాలు ఏర్పడతాయి. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ప్రతి నాయకుడు 200 కుటుంబాలను, కనీసం 100 కుటుంబాలను కలవటానికి ఆలోచన చేయండి. చివరి రోజున సమావేశం పెట్టాం. మాకు సమీకరణ ఎట్లా మీరు ఎవరైనా మీరు సహాయం చేస్తారా? మీరు లేకపోతే రైతు సంఘం ఒక్కటే చేయలేదు. ఎన్ని రోజులు ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం ఉంటాము? మనంగా కొత్త వాళ్ళని చేర్చుకోవటానికి, కొత్త వాళ్ళతో సంబంధాలు తెచ్చుకోవటానికి ఎందుకు ప్రయత్నించము? మీరు ఒక రిపోర్టులో ముందు పడే మాట వెనకబడిందనో, వెనకబడే మాట ముందు పడిందనో మంచిది, మనం అనుకోవటంలో తప్పు లేదు. ఇంత సూక్ష్మంగా
మనం గమనిస్తున్నాం. స్పందన రావాల్సిందే బయటికి. అయితే అదే సమయంలో మనందరము ఎట్లా ఈ రాష్ట్రంలో సంఘాన్ని బలోపేతం చేయటానికి కంకణదారులం కావాలో ఆలోచించమని అడుగుతా ఉన్నాను. కేరళ రాష్ట్రంలో సభ్యత్వం 5 లక్షలు, మన సభ్యత్వం 1 లక్షకు మాత్రమే. హుజూర్ నగర్లో జరిగినప్పుడు 1,30,000. మళ్ళీ మధ్య సంవత్సరం 23లో ఏ మహాసభ లేవు కదా, రాష్ట్ర జిల్లా మహాసభలు, తగ్గింది సభ్యత్వం. మళ్ళీ ఇప్పుడు 1,00,000 కూడా పూర్తి కాలేదు. 76,250 సభ్యత్వం వచ్చింది. ఎందుకు 1,00,000 కూడా పూర్తి చేయలేకపోయాం? ఇది ఎవరు అడ్డుకున్నారు? జిల్లా నాయకత్వాన్ని. చిన్న జిల్లాలు కూడా కృషి చేశాయి, సంతోషం దానికి. వాళ్ళందరూ అభినందనీయులే. కానీ చేయాల్సిన సంఖ్యలో చేయగలిగామా? గ్రామ కమిటీలు వేశారు, మండల కమిటీలు వేశారు. ఇది ఒక మంచి వాతావరణం మన సంఘంలో. కానీ వీటితోనే ఆగొద్దు. రేపు ఏప్రిల్ 15, 16, 17 తారీఖులలో జాతీయ మహాసభలు మెడ్రాస్, తమిళనాడులో నాగపట్నంలో జరుగుతున్నాయి. అప్పటి వరకు మనం రిపోర్ట్ ఇవ్వకుండా ఉండలేము. రేపు ఈ రాష్ట్ర మహాసభ కాగానే రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకు రిపోర్ట్ పంపటానికి నేను ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఇంతకు ముందే అడిగారు, రిపోర్ట్ ఇవ్వాలమ్మా, మేము ఈ మహాసభ అడావుడిలో ఉన్నాం, కొంచెం టైం ఇవ్వమని అడిగి టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ పంపేటప్పుడు కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఈ రోజు వరకు ఎంత రిపోర్ట్ ఇక్కడికి వచ్చిందో దాన్ని మాత్రమే నేను పంపగలుగుతాను. మహాసభలో, జాతీయ మహాసభలో మనం మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి, మీరు ఇప్పుడు జిల్లాల నుంచి ఎట్లా మాట్లాడారో అట్లా మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి, అక్కడ ఎక్కువ మండలాలు నిర్మాణ పరంగా చిన్న జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న జిల్లాల నాయకులే ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. అయినా వాళ్ళు నిలబడ్డారు. నాకు అది సంతోషం. దాదాపు 26 జిల్లాల నుంచి సభ్యత్వం వచ్చింది. ఇక్కడ జిల్లాలే అయినా, చిన్న సభ్యత్వమే అయినా మనం నిర్మాణాన్ని పెంచుకోవటానికి ఆలోచన చేయాలి. పెద్ద జిల్లాలు ఉత్సాహపూరితంగా, కొంచెం పట్టుదలగా, ఎక్కువ నాయకత్వం కూడా ఉంటుంది కాబట్టి పెద్ద జిల్లాలలో సభ్యత్వం ఎక్కువ కావటం ఆశ్చర్యం లేదు. కానీ చిన్న జిల్లాల నాయకులు ఒక్కళ్ళు ఇద్దరు లిట్టుకున ఉంటారు. వీళ్ళు కష్టపడి సభ్యత్వం చేర్పించటం, ఆ సభ్యత్వంతో గ్రామ మండల కమిటీలు వేయటం. నేను చాలా సంతోషం ఏంటంటే మన మంచిర్యాలలో 46 కమిటీలు. అది ఎంత జిల్లా, ఎంత నాయకత్వం ఉంది అక్కడ. సూర్యాపేట జిల్లాలో 81 గ్రామం. ఇంకా చిన్న జిల్లాలు ఎక్కువ గ్రామ కమిటీలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు చిన్న గ్రామాలు, చిన్న జిల్లాలలో. నాకు మన మహబూబ్ నగర్ ఇవాళ 5 రోజులు జీప్ జాతర పెట్టాడు. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని. ఆ స్ఫూర్తి మిగతా జిల్లాలకు ఉండాలా ఉందా? మరి ఆ రకమైన ఆలోచన చేయగలిగామా? ఎందుకు చేయలేదు? చేయకపోవటానికి మీరు ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను. నేను ఆశ్చర్యపోయాను. నేను వర్ల వెంకటయ్య గారు అసలు అల్వాల్ ఏంటి 5 రోజుల జీప్ జాతా ఏంటయా, ఇదేమైనా మధ్యలోనే ఆపుతాడా, నన్ను ప్రారంభించమని రమ్మని అడుగుతున్నాడు అంటే, అక్క మరి మనం చూద్దాము ఎట్లుండదు అన్నాడు వర్ల వెంకటయ్య. వెళ్ళేసరికల్లా జబర్దస్త్గా ఏర్పాట్లు చేసి జీప్ జాతాకు సిద్ధమయ్యాడు. 5 రోజులు నిర్వహించాడు. 400 మందితో మన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా పెట్టాడు. నేను అక్కడికి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడే ఎందుకు లేవా విరుచుకు
కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఆ కరపత్రం వేసిన కరపత్రం కాదులే, ఎస్కేఎం కరపత్రం ఉంది, దీన్ని కూడా పంపిణీ చెయ్యి. ఇది రెండింటి మీద దృష్టి పెట్టుగా పడుతుంది, ప్రజలది రైతులది. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఇప్పుడే మనం ఇంత విరుచుకుపడటం ఎందుకు అని చెప్పాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా అక్కడ వాళ్ళ అధ్యక్షుడు అల్వాల్ రాములు గారేనా, ఇద్దరు తిరిగారండి, ఇద్దరు తిరిగారు 5 రోజులు. మరి 400 మందిని సమీకరించారు. చిన్న జిల్లా నాయకత్వం కూడా వాళ్ళ పట్టు ఇంకా పెరగాలి, పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్ఫూర్తి మనకు కావాలంటున్నాను నేను. ఆవేశపడటం, బాధపడటం వరకు కావద్దు. మనం బాధ ఉన్నా తప్పు లేదు, కానీ ఆవేశపడకండి. చెయ్యగలిగేది ఏంటి, ఏం చేస్తున్నాం, ఎందుకు చేయటం లేదు, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోమని మహాసభ, జాతీయ మహాసభ వరకు మిగతా 24,000 సభ్యత్వాన్ని అన్ని జిల్లాలు భాగం అంటే షేర్ చేసుకొని పూర్తి చేయటానికి సిద్ధం కమ్మని నేను మొదటగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే సభ్యత్వ విషయంలో మనకి సూర్యాపేట జిల్లా 8,125. వీళ్ళు ఖచ్చితంగా అవకాశం తీసుకోవాలి 10,000 సభ్యత్వం పూర్తి చేయటానికి. నల్లగొండ 5,250. ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే యాదగిరిరావు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ 15 రోజులు. అట్లాగే జిల్లా నాయకత్వం ఉంది, రామచంద్రం. అట్లాగే మా ఉన్నాడా, మోయినుద్దీన్ ఉన్నాడా, మోయినుద్దీన్ చెప్పాడు మన మహాసభలో ఈసారి సభ్యత్వం పెంచాలి. గ్రామ కమిటీలు వేశారు, మండల కమిటీలు వేశారు, గ్రామ కమిటీలు కూడా వేయలేదు. కొంచెం ఖచ్చితంగా గ్రామ కమిటీలు లేకుండా మండల కమిటీలు అంగీకరించబడవు. ఏదో తాత్కాలికంగా వేయాలి కాబట్టి వేసుకున్నామంటే కుదరదు. అది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా 5,000 సభ్యత్వం. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సభ్యత్వం చేయడానికి ఆలోచన ఉన్నారు. వాళ్ళు ఎంత చేసినా 5,000కు మించి వాళ్ళు 10,000 అన్న లక్ష్యం పెట్టుకున్నారు. కానీ సమయం కొద్దిగా ఉంది. నేను మళ్ళీ 10,000 నా డిమాండ్ని పెట్టలేను, కానీ ఎంత సాధ్యమైతే అంత భువనగిరి కానీ నిజామాబాద్ కానీ చేయడానికి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మేడ్చల్ జిల్లా నిజంగా వీళ్ళు 3,300 సభ్యత్వం చేర్పించారు. నాకు ఎంత సంతోషం అంటే అసలు అక్కడ హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా రావాల్సిందే రాష్ట్ర కేంద్రానికి. వాళ్ళు 5 వచ్చిన రోజులు ఉన్నారు, 15 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో వెహికల్ ర్యాలీకి వాళ్ళే పెట్రోల్ పోసుకొని వచ్చారు. మరి నిజంగా వాళ్ళకంత స్థాయి ఉందా లేదు. నేను చెప్పాను మన వాళ్ళకి, సరే ఈసారి నేను మీకు ఆ ఖర్చు ఇవ్వలేకపోయినా ఇంకొకసారి ఇస్తాను అని వాగ్దానం చేశాను. వాళ్ళ జీలు చూడండి, వాళ్ళ ఉన్న ప్లేసెస్ నుంచి వాళ్ళే ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి టైముకు రావటం, వాళ్ళే బ్యానర్ కూడా కొట్టించుకొని రావటం. వాళ్ళకు వచ్చిన తర్వాత బ్యానర్ పైసలు అయితే ఇవ్వగలిగాను, కానీ పెట్రోల్ పైసలు ఇవ్వలేకపోయాను. నాకు అది ఇప్పటికీ అది బాధగానే ఉంది. అయితే సంతోషకరమైంది ఏంటంటే వాళ్ళు కమిటీ ఏర్పడిన తర్వాత గౌరవ అధ్యక్షులుగా వెంకటరెడ్డి, ఆ తర్వాత నరసింహులు, జంగయ్య అధ్యక్ష కార్యదర్శులుగా, మన నరేంద్ర ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏర్పడ్డ తరువాత వాళ్ళకున్నదే 6 మండలాలు. హైదరాబాద్ అంతా కొద్ది పట్టణ ప్రాంతం కదా, దానికి దగ్గరగానే ఉంటుంది కాబట్టి గ్రామాలు కొద్దిగా, కానీ వాళ్ళు గ్రామ కమిటీలు వేసుకుంటూ సభ్యత్వం చేర్పించారు. ఇంకా కూడా చేయించుతామని చెప్తా ఉన్నారు. ఇటువంటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఇతర జిల్లాలలో కూడా రావాలా. కరీంనగర్ జిల్లా 12 అంటే 3,125. రవీందర్ రెడ్డి కొత్తగా సెక్రటరీ అయ్యాడు, శ్రీనివాస్ రెడ్డి కూడా అధ్యక్షుడిగా వచ్చాడు. ఆయన ఉంటేనే పాలిస్తుంది అని నిన్న పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు అన్న. కానీ ఇద్దరు కూడా
కొత్తగా వచ్చారు, చాలా మంచి మిలిటెంట్గా ఉన్నారు. వీళ్ళకి తోడు మన రాజిరెడ్డి గారు, కేదారి గారు కూడా సహాయపడతా ఉన్నారు. అయితే ఇంకొంచెం జాతీయ మహాసభ వరకైనా మీరు 5,000 సభ్యత్వానికి చేరుకోవాలి రవి గారు. అట్లాగే నిర్మల్ నిన్న చాలా బాగా మాట్లాడేది. ఇక్కడ రాసివయ బాబు అంటే ఇంకా రాసి లేదు, ఒప్పాలి ఉన్నాడా, రాసిచ్చాడా? ఓకే, కూర్చోలేకపోయినా మీ జిల్లాలకు వెళ్ళగానే ఈ రాష్ట్ర మహాసభకు సంబంధించి జిల్లా కార్యవర్గము కౌన్సిల్లో వేసుకోవడానికి వెనువెంటనే నిర్ణయం తీసుకోకపోతే మనం ఈ జాతీయ మహాసభ ముందు మిగతా సభ్యత్వం చేర్పించలేము. మనం ఖచ్చితంగా 1,00,000 సభ్యత్వంతో వెళ్ళాలి. మన ప్రతినిధుల సంఖ్య 50 మాత్రమే. మన రాష్ట్ర ప్రతినిధులు 50 మంది మాత్రమే రేపు జాతీయ మహాసభలకు వెళ్ళాలి. మీరు మాకు ఇక్కడ ఒక అనుమతిని ఇవ్వాలి. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కూర్చొని డెలిగేట్స్ 50 మంది ఎవరు ఏంటి అన్నది ఎంపిక చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందరము వెళ్ళలేము జాతీయ మహాసభలకి. ఇప్పుడు ఇక్కడికి 300 సభ్యత్వం చేర్పించిన వాళ్ళని డెలిగేట్స్ గా రమ్మని అడిగాం మన రాష్ట్రానికి సంబంధించి. మరి జాతీయ మహాసభ 2,000 సభ్యత్వానికి ఒకళ్ళు డెలిగేట్ గా రావచ్చని చెప్పారు. కానీ మనం 1,00,000 సభ్యత్వం వరకే మనం అక్కడ రుసుము చెల్లించే ఆలోచన నిర్ణయం చెప్పుకున్నాం. కాబట్టి 50 మంది మాత్రమే ప్రతినిధులుగా మనం వెళ్ళాలి. ఇంకా అటు ఇటు 77 అంటే ఇంకా 23,000 సభ్యత్వం మనం పూర్తి చేసుకొని వెళ్ళాలి. మరి ఈ కార్యక్రమంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, మీ అందరినీ గమనించిన తర్వాతనే డెలిగేట్లుగా ఎంపిక చేయడానికి అవకాశం ఇవ్వమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. నేను ఇంకొకటి కూడా, ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు అన్నది చిన్న తెల్ల కాగితం మీద రాసి ఇక్కడ మన అధ్యక్షుడు హేమంతరావు గారికి ఇవ్వమని కోరుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు కొన్ని నోట్ చేసుకున్నాను, నేను కొన్ని చెప్పలేదు. మీరు మళ్ళీ ఒక్కసారి కొంచెం ఇబ్బంది అయినా గ్రామాలు ఎన్ని గ్రామ కమిటీలు వేసాం, ఎన్ని మండల కమిటీలు వేసాం పేపర్ మీద రాసియమని కోరుతా ఉన్నాను భోజనాల కంటే ముందు. అట్లాగే మనకు 3 సంవత్సరాల ఖర్చులు, మనం చేసుకున్న జమలు, వీటన్నింటికి సంబంధించి కూడా కొంచెం ఉదయమే ఆఫీస్ బేరర్స్ మధ్య ఉంచి మీ అందరి ముందు పెడితే బాగుంటుంది అనుకున్నాను. కానీ నేను రావటమే ఒక 10 నిమిషాలు ఆలస్యమైంది. మొత్తం వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అది ఈ సభ ముందు ఇప్పుడు కంటే మళ్ళీ తర్వాత పెట్టే అవకాశాలు లేదు. కాబట్టి ముందుగా అందరి అనుమతితో నేను ఈ లెక్కలు మీ ముందు పెట్టడానికి ఆలోచనతో ఉన్నాను. మనకు 2022లో జమలు 4,32,859 రూపాయలు, ఖర్చు 4,79,993 రూపాయలు, అంటే 47,134 రూపాయలు మైనస్ అప్పులో ఉన్నాం. 2023కు సంబంధించి 5,98,943 మనకు, అంటే ఇందులో బ్యాంకు జమ అట్లాగే మళ్ళీ క్యాష్ చేతికి వచ్చింది 2 కూడా కలిపి వేస్తే 2023లో 6,64,243 రూపాయలు, ఖర్చు 7,95,195 రూపాయలు. ఇక్కడ కూడా మైనస్ 1,30,952 రూపాయలు ఉన్నాం అప్పు. అయితే మనకు సంబంధించి మీ అందరికీ తెలియజేయాల్సిన ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు
ఏఐకేఎస్ జాతీయ స్థాయిలో మనం ఆఫీసును నిర్మించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి ఫండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 2 లక్షల రూపాయలు వాళ్లకు మనం ఫండ్ కూడా ఇచ్చాము. అది జమ చేసి ఇవ్వటం జరిగింది. చంద్రప్పన్ గారి ఆఫీస్ ఏర్పాటుకు కూడా కేరళలో ఒక 25,000 రూపాయలు ఇచ్చాము. ఇవి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మన రైతుల కోసం వారి సమస్యల పరిష్కారంలో మన సంఘంగా మన ఆఫీసుల నిర్మాణంలో కూడా ప్రత్యేకంగా రైతు సంఘాల ఆఫీసుల నిర్మాణానికి కూడా ఎట్లా మనం పూనుకోవాల్సిన అవసరం ఉందో గతంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు కొంత ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మనం కూడా మన వంతు డబ్బును ఇవ్వటానికి ఆలోచన చేసి ఇవ్వటం జరిగింది. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఇవి. ఇప్పుడు వచ్చిన సభ్యత్వం విషయం కానీ అట్లాగే రుసుముకు సంబంధించి ఇప్పుడు ఈ మహాసభ ఖర్చులకు సంబంధించి ఇవన్నీ కూడా మనము రానున్న కౌన్సిల్ సమావేశంలో ఈ కౌన్సిల్ సమావేశంలో ఇవి చెప్పుకోవటానికి ఆలోచన చేద్దాము. ఇంకా 1,00,000 సభ్యత్వం కూడా పూర్తి కావడానికి 23,000 సభ్యత్వం రావాల్సి ఉంది. కాబట్టి అది కూడా సభలకైన ఖర్చులు కూడా ఈ మహాసభలకు కూడా మనకు లోకల్గా చాలా కష్టపడ్డారు మన రైతు సంఘ నాయకులు. నేను ఇంతకు ముందు మీ అందరికీ చెప్పినట్లుగా యువజన సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, ట్రేడ్ యూనియన్ అందరూ కూడా సహకరించారు. వాళ్ళు ఎంత చేయగలిగారు ఏంటి అన్నది కూడా ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాగ్దానాలు వెంటనే రావు. ఒక వారం 10 రోజుల వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే రాష్ట్ర కేంద్రం నుంచి కూడా కొంత హెల్ప్ ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. మనము ఈ మహాసభలో భోజనాల తరువాతన ముందా అధ్యక్ష వర్గం నిర్ణయిస్తారు. ఈ మహాసభ సందర్భంగా ఒక సోలార్ లైట్, ఒక సోలార్ టార్చ్ లైట్, ఈ సోలార్ టార్చ్ లైట్ రైతులు అనగానే రాత్రి పూట పొలాలకు వెళ్ళినా తెల్లవారుజామున వెళ్ళినా సరే ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వెళ్ళటం లేదు నాకు పూర్తిగా అంచనా లేదు. కానీ వెళ్ళేటటువంటి రైతులకి సోలార్ లైట్లు, టార్చ్ లైట్లు ఉంటే బాగుంటుంది అని ఒక్కొక్కటి 400 రూపాయలు. కానీ వాళ్ళతో చాలా 1కి 5 సార్లు రిక్వెస్ట్ చేస్తే 250కి వాళ్ళు మనకి ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఖర్చు దాదాపు 400 మంది, మనకు 300 మంది ఇక్కడ అటెండ్ అవుతారు. ఒక 100 మంది ఇక్కడ పనిచేసిన క్యాడర్ ఉంటుంది. కాబట్టి 400 తెప్పించాల్సి వచ్చింది. ఇది మన రాష్ట్ర కేంద్రం నుంచి ప్రయత్నం చేశాను నేను. అట్లాగే మన అంటే ఇక్కడ ఫుడ్ మెటీరియల్తో సహా కొంత సహాయం రాష్ట్ర కేంద్రం నుంచి నేను కూడా భాగస్వామిని అయ్యాను. కొద్దిమందితో కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడు కలిశాను. వాళ్ళు మనకు భోజనాలు పెట్టించడానికి ఫ్రీగా కానీ, కొద్దిమంది క్యాష్ రూపంలో సహాయపడటానికి కానీ నేను సహకరించాను. అసలు కష్టమంతా జిల్లా నిజామాబాద్ జిల్లా రైతు సంఘానిది. ఈ మహాసభ ఇంత బాగా సక్సెస్ కావటం క్రెడిట్ అంతా వాళ్ళదే. హుజూర్ నగర్ కంటే కూడా ఈ మహాసభ బాగా జరిగింది. ఇంత బాగా డెలిగేట్స్ కూర్చొని మనము చర్చించుకోవటం, కొన్ని విషయాలలో రాష్ట్ర కేంద్రం, రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా నా మీద కోపం ఉంటే అంటే విమర్శ రూపంలో మాట్లాడుకోగలిగే అవకాశం ఇంత మంచి హాల్లో హుజూర్ నగర్లో కూడా ఇంత బాగా జరిగిందని నేను అనుకోవట్లేదు. అయితే గోవింద్ ఒప్పుకోవడానికి కూడా నేను అనే మాటకి హుజూర్ నగర్లో చాలా బాగా జరిగింది, నువ్వు ఎందుకు నివేదికలో రాయలేదు అని అడిగాడు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఖమ్మం జిల్లా నుంచి 1500 మంది హుజూర్ నగర్లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన మాట నిజమే. రాష్ట్రమంతా కూడా ప్రదర్శన చాలా బాగా జరిగింది, బహిరంగ సభ చాలా బాగా జరిగింది హుజూర్ నగర్లో అని చెప్పారు.
నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఆయన చెప్పినట్టు ఆ మాటలు కూడా నివేదికలో నేను మళ్ళీ రాస్తాను. నేను ఇక్కడ మీ అందరినీ కోరుకునేది కూడా ఏంటంటే, నివేదికలో ఏమైనా చేర్చాల్సినవి ఉంటే ఈ రోజు మీరు ఇవ్వలేకపోయినా కొంచెం 2-3 రోజుల సమయం తీసుకొని ముఖ్యమైన ఉద్యమాలు, పోరాటాలు, ఫలితాన్ని ఏమైనా ఇస్తే అవి కూడా ఇందులో రాసి నాకు వాట్సాప్ పెట్టండి. నేను అన్ని మహాసభలు జరిగిన దాంట్లో రిపోర్ట్స్ నాకు భువనగిరిలో చాలా బ్రహ్మాండంగా రాశాడు రాజయ్య గారు. అట్లాగే నల్లకొండలో, సూర్యాపేటలో నేను వెళ్ళినప్పుడు చేతికి వచ్చింది. మంచిర్యాల జిల్లా నుంచి రిపోర్టు చేతికి వచ్చింది. ఒక ఖమ్మం నుంచి వాట్సాప్లో వచ్చింది. మిగతా జిల్లాల రిపోర్ట్లు రాలేదు. మరి ఇవన్నీ కాకుండా నిర్మాణం గురించి నేను ఇందులో ఏం రాసినా తప్పే అవుతుంది అని రాయలేదు. నేను ఇప్పటికీ మీ అందరినీ దీనికైన ఖర్చు మళ్ళీ మనం పెట్టుకున్నాం, కానీ రెండోసారి పుస్తకాన్ని తీసుకొద్దాం. చరిత్రలో ఇది నిలబడిపోతుంది. మనందరము చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా 4-5 రోజులైనా పర్వాలేదు, కానీ మేము జాతీయ మహాసభకు వెళ్ళే ముందు మళ్ళీ నేను దీన్ని ఇంగ్లీష్లోకి మార్చాలా, వాళ్లకు పంపాలా, ఇదంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు మాత్రం మండల కమిటీలన్నీ, గ్రామ కమిటీలు ఎన్ని వేశారో ఇప్పుడే మనకు రిపోర్టు కావాలి. మీరు అనుకున్న కొన్ని రాలేదు, ఈ నివేదికలో అనుకున్న ఆ ఉద్యమాలేంటో, పోరాటాలేంటో, ఫలితాలను ఇచ్చిన పోరాటం ఏంటో ప్రత్యేకంగా రాయండి. మీరు 1 పేజీనా, 2 పేజీలైనా, 3 పేజీల ఎన్ని రాసినా నాకు సంతోషమే. మనం ఆ రిపోర్టుని మళ్ళీ రీప్రింట్ చేద్దాము. ఎవరు మా జిల్లా రిపోర్టు రాలేదే అని ఎవరు బాధపడద్దు అని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తర్వాత చివరగా మీరు వచ్చిన అందరికి సంబంధించి 249 మంది, ఇంకా తర్వాత కూడా 2-3 జిల్లాల నుంచి వచ్చారు. ఆల్ టుగెదర్ మనకు ఒక 260 మంది డెలిగేట్స్ వచ్చినా కొద్దిమందిని పరిశీలకులుగానే ఉండమని అడిగాము. ఎందుకంటే మెంబర్షిప్ ఉంటేనే డెలిగేట్ అన్నది. ఇది ఈ సాంప్రదాయం కొంచెం కష్టమైన కొనసాగించాలని ఈ మాట చెప్పారు. పరిశీలకులు అన్నా, డెలిగేట్లు అన్నా ఇందులో కూర్చొని హక్కుంది, మాట్లాడుకునే హక్కుంది. ఒకళ్ళిద్దరు అడిగారు పరిశీలకులు ఏంటక్క. నేను వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఈ సమాధానం. మనకు ఒక పద్ధతిని మనం ఫాలో కాకపోతే ఎప్పుడూ మనం సక్సెస్ కాలేమని నేను నమ్ముతాను. అందుకే ఈ చిన్న ప్రతినిధి పరిశీలకులు అన్నదాన్ని చేర్చాల్సి వచ్చింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు బాధపడితే నన్ను క్షమించమని కూడా మీ అందరినీ కోరుతూ, అన్ని విషయాలు వచ్చాయి. అధ్యక్ష వర్గం మళ్ళీ ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రకటన చేయబోయే ముందు మీరు టీ బ్రేక్ ఏమైనా ఇస్తే ఆఫీస్ పేరెంట్స్ అందరము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నిర్మాణ పరిస్థితులు, వీటన్నిటి మీద పూర్తి వివరణతో ఇచ్చినటువంటి నివేదికని ఆమోదానికి మేము ఉంచుతున్నాను. కార్యదర్శి నివేదికని ఆమోదించిన వాక్యాలు ఎంతవలసిందిగా కోరుతున్నాను. ఓకే, దీన్ని ఎవరైనా అదేవిధంగా కొన్ని తీర్మానాలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి తీర్మానాలు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చట్టబద్ధత చేయాలని తీర్మానం, హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో 111 జీవోలు ఎత్తివేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా గుర్తింపు కార్డు ఇవ్వాలని, దేవాలయ ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రాలలో పొడు భూములకు సాదా మైనవ దరఖాస్తులకు పట్టాలు ఇవ్వాలని, పంటల బీమా పథకం ఏర్పాటు చేసి పంటల నిల్వకు గోదాములు నిర్మించాలని, మహబూబాబాద్ జిల్లాలో ఎర్రచందనం మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, ములుగు జిల్లాలో నకిలీ విత్తనాలు, జన్యు మార్పు విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుని వారికి ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం చెల్లించాలని,
రైతు పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్లో అమ్మడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ధాన్యం ఉత్పత్తిదారుల సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, బైంసా మండలంలో రంగారావు ప్రాజెక్టు ద్వారా గూడెం గ్రామంలో 450 కుటుంబాల గుంపులు గురవుతున్నాయి, వారికి నష్టపరిహారం అందించాలని, జనగాం జిల్లాలో నవాబుపేట రిజర్వాయర్ ద్వారా యాదాద్రి జిల్లా గంధంపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఎస్ఆర్బీసీ సొరంగం పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లూరు ప్రాజెక్టు కృష్ణాపురం వరకు కాలువలు ఏర్పాటు చేయాలని, యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, ములుగు జిల్లా వాజేడు మండలం రైతులకు సమగ్ర సహాయక బ్యారేజ్ ద్వారా సాగునీరు అందించాలని, మహిళా రైతులకు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పుట్టగొడుగు పరిశ్రమ కింద 99 సబ్సిడీ కింద ఇచ్చి మహిళా రైతులు ప్రోత్సహించాలని, 55 సంవత్సరాల రైతులకు 10,000 రూపాయల పింఛన్ అందించాలని, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఈ తీర్మానాలు కూడా మీ ముందు ఆమోదాన్ని పెడతామని తీర్మానాలు ఆమోదిస్తే చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. తీర్మానాలు కూడా ఆమోదించడం జరిగింది. సరే కామెంట్స్. ఉజ్జిని యాదగిరిరావు, ఎక్స్ఎమ్మెల్యే, మునుగోడు కాన్స్టిట్యున్సీ, నల్లగొండ జిల్లా. 3 రోజులుగా తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనార్థం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులు ఎంతోమంది వర్షాభావం వల్ల ఈరోజు పంటలు ఎండిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్లకు నీళ్లు అందలేకపోతుంది. కాళేశ్వరం ప్రధానంగా ఈ ప్రాంతంలో నీళ్లు మొత్తం తీసివేయడం వలన ఈ పంటలకు ఇబ్బంది అని చెప్పి ఇక్కడ రైతాంగం ఈ 4-5 జిల్లాల రైతులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి కాళేశ్వరంను తొందరగా మరమ్మతు చేసి నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఈ ప్రాంత రైతుల కోరికలు నెరవేర్చడానికి మరియు గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడానికి భవిష్యత్తులో ఒక చట్టం చేసి దాన్ని అమలుపరచాలని మేము ఈ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభ డిమాండ్ చేస్తున్నది. 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 రోజుల పాటు నిజామాబాద్ పట్టణంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ మహాసభల్లో ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం, వీటన్నిటి మీద కూడా చర్చించి భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రైతాంగాన్ని సంఘటితం చేసి పోరాటాలను నిర్వహించేదానికోసం ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పట్టించుకోకుండా దేశంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొస్తుంది. గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున భారతదేశ రైతాంగం పోరాటం చేసినటువంటి ఫలితంగా దిగొచ్చి ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేశాడు. కానీ ఇవాళ మళ్ళీ దొడ్డిదారిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కార్పొరేట్ల చేతిలో పెట్టేదానికోసం, రైతులకు అన్యాయం చేసేదానికోసం, ఈ మాత్రం కూడా గిట్టుబాటు ధరలు లభించకుండా మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కార్పొరేట్ల కట్టబెట్టేటువంటి చట్టాన్ని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరొక వైపున ఇవాళ దేశంలో
ఆనాడు 3 నల్ల చట్టాలు రద్దు చేసేటువంటి సందర్భంగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని రాతపూర్వకటువంటి హామీ ఇచ్చారు. కానీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయకుండా, ఆ చట్టాన్ని రూపొందించకుండా ఇవాళ ఆ చట్టం కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి రైతు ఉద్యమాన్ని అణిచివేసేదానికోసం ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యనే పంజాబ్ సరిహద్దుల్లో రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేసి రైతులు అరెస్టులు చేసి అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి రైతుల శిబిరాలను కూడా తొలగించి ఇవాళ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ కనీస మద్దతు గ్యారంటీ చట్టాన్ని హామీని అమలు చేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని సాధించేదానికోసం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయించేదానికోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాబోయేటువంటిలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించేదానికోసం ఈ మహాసభలో అటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగానికి అన్యాయం జరిగినటువంటి ఇది ఆ రైతాంగం ఆ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించారు. కానీ అనేకమైనటువంటి రైతాంగానికి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమల్లో కొద్దిగా నత్తనడక నడుస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ ఇవాళ రాష్ట్రంలో 50% మాత్రమే అమలైంది. ఇవాళ ముఖ్యంగా 2 లక్షల పైబడి ఉన్నటువంటి రుణాలకు సంబంధించి పైనున్నటువంటి మొత్తాన్ని కడితే ప్రభుత్వం 2 లక్షలు చెల్లిస్తుందని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకుండా 100% రైతు రుణమాఫీ పూర్తయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీని అమలు చేయాలా. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 31,000 కోట్ల రుణమాఫీకి అవసరం అని చెప్పారు. కానీ ఇప్పటివరకు 20,000 కోట్లు మాత్రమే చేశారు. వాళ్ళ లెక్కల ప్రకారం ఇంకా 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఇవాళ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా సంపూర్ణమైనటువంటి రుణమాఫీని అమలు చేయాలా. అదేవిధంగా రైతు బంధును కూడా ఇవాళ గత సీజన్ ఒక సీజన్ అయిపోయింది. ఈ సీజన్లో కూడా ఇప్పటివరకు 4 ఎకరాలకు మాత్రమే వేశారు. మొత్తం రైతులకి సాగేటువంటి భూలన్నిటికీ కూడా సకాలంలో తక్షణమే రైతు బంధును కూడా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సమగ్ర పంటల బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి గత 5 సంవత్సరాలుగా ఎటువంటి పంటల బీమా పథకం లేదు. దీనివల్ల వర్షాల వల్ల వడగళ్ల వాళ్ళ వల్ల రైతులు పంటలు దెబ్బతింటారు. కానీ ఎటువంటి నష్టపరిహారం కూడా రావట్లేదు బీమా పథకాలు లేపడం. కానీ ప్రభుత్వం అందుకని తక్షణం సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో బీమా పథకాన్ని ప్రారంభించడం. ఇటువంటి అన్ని సమస్యల మీద రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమాలు చేసేదానికోసం ఈ మహాసభలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.